అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్ని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. 2-3 డేస్ నుంచి నాన్ స్టాప్గా వర్షం అయితే పడుతూనే ఉంది కదా, బయటికి వెళ్ళకుండా అసలు ఫుల్ వర్షం పడుతూనే ఉంది. కూడా 3 డేస్ నుంచి హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చిరు కదా, మా హైదమ్మ కూడా ఇంట్లోనే ఉందన్నమాట. ఎక్కువ షూట్ చేయలేకపోయినా. ఇదైతే ట్యూస్డే అండ్ వెనస్డే 2 డేస్ వ్లాగ్, మొత్తం చూడండి. మూమెంట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా రేషన్ బియ్యం న్యాచురల్ కలర్స్ మా రిలేటివ్స్లో ఒకరు, నా సబ్స్క్రైబర్స్ టీవీలో మొత్తం కనెక్ట్ చేసుకొని చూసారంట. చాలా అంటే చాలా నచ్చిందని చెప్పేసి పిక్ అయితే షేర్ చేశారు. అదైతే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ మూమెంట్లో ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. చల్లగా వర్షం పడుతుందిగా, ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మైసూర్ బోండా చేద్దామని చెప్పేసి మైసూర్ బోండా అయితే చేసిన. ఇంకా బావ తిన్నాడు, పిల్లలు ఇద్దరు తిన్నారు. ఇంకా మా హైదమ్మ అయితే ఇంట్లోనే, ఇక బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, బయట వర్షం పడుతుందిగా. ఇక డప్పు అయితే స్టార్ట్ చేసింది. మా హైదమ్మ డప్పు కొడుతుంటే మా డప్పుకి మా కన్నయ్య డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. ఇక బయటకు వెళ్ళలేదుగా, ఇంట్లోనే ఆడుకోనిలే అని చెప్పేసి వదిలేసిన. ఇంట్లోనే చక్కగా ఇలా ఆడుకుంటారు. ఏంటో కదా, కాలంలో వర్షాలు, చలికాలంలో వర్షం పడుతుంది, వర్షాకాలంలో చలి పెడుతుంది, ఎండ కొడుతుంది. అసలు వెదర్ ఎప్పుడు ఎట్లుంటుందో అసలు ఎవరం గెస్ చేయలేకపోతున్నాం కదా. సరే ఇక పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి 2 డోర్స్ అయితే లాక్ చేసి నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసిన. ఇంకా ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా లంచ్ టైం అవుతుంది, 12:30 అట్లా అవుతుంది. లంచ్ కొంచెం లేట్గానే వండుదామని చెప్పేసి కొంచెం లేట్గానే వండుతున్నా. వర్షం పడుతుంది కదా, వేడిగా రైస్ తింటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇప్పుడైతే 12:30 అట్లా అవుతుంది. ఇప్పుడు నేనైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నా. బీన్స్ కర్రీ వండుతున్నా, బీన్స్ టమాటా కర్రీ. ఇంకా రైస్ కూడా ప్రిపేర్ చేసిన అనమాట. ఈరోజు బావ ఇంటి దగ్గరనే ఉండు కానీ ఇంట్లో లేడనమాట. బయట చిన్న వర్క్స్ ఉంటే చేసుకోవడానికి అయితే బయటకు వెళ్ళిండు. అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే బాపమ్మకు పెట్టిన. ఇంకా బాపమ్మ అయితే కొన్ని పాపడాలు వేయించుకొని బాపమ్మ అయితే లంచ్ తినేస్తుంది. నెక్స్ట్ పిల్లలకు కూడా తినిపించిన. పిల్లలు ఫస్ట్ అయితే పాపడాలే తిన్నారు, అమ్మ వద్దని చెప్పేసి. అవి తింటే అసలు వాళ్ళకు ఫుడ్ పడుతుంది, అన్నం తినరా అని చెప్పేసి ఫస్ట్ అయితే రైసే తినిపించిన తర్వాత తిందామనే లోపు మా బావ అయితే వచ్చిండు. ఇది బ్లూ కలర్ కవర్ పట్టుకొని వచ్చిండు కదా, చూస్తురు కదా. ఇదేంటో వీడియో ఎండింగ్లో చూపిస్తాను, చూడడం మాత్రం స్కిప్ చేయకండి, మర్చిపోకండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక నేను మా బావ కూర్చొని అయితే లంచ్ అయితే చేస్తున్నాం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తర్వాత నేను మా బావ ఇద్దరం కూర్చొని అయితే లంచ్ చేస్తున్నాము. ఇంకా డైలీ మా బావ డ్యూటీ, ఆఫీస్ అనుకుంటూ ఎప్పుడు బయటనే ఉంటాడు అనమాట. ఇద్దరం కూర్చొని తిన్న క్షణాలు చాలా అంటే చాలా తక్కువ. ఈరోజు ఇంట్లోనే ఇలా ఇద్దరం కూర్చొని తింటున్నాం కదా, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక హాలిడేస్ ఉన్నప్పుడు కూడా మా బావ ఎప్పుడు వర్క్ అంటూ బయటనే ఉంటాడు. సరే ఓకే, అది పక్కకు వదిలిపెట్టేయండి. కానీ చూడండి, వెదర్ అయితే 2 అవుతున్నా చల్లగా ఉంది కదా, ఇక బయటికి పంపించొద్దు మా హైదరాబాద్ అని చెప్పేసి ఇలా చిన్న యాక్టివిటీ అయితే చేయించిన. నేనే డ్రాయింగ్ చేసి ఇచ్చాను, తనే కలర్స్ వేసింది అనమాట. చాలా అంటే చాలా బాగా వేసింది కదా. లోనే స్పెల్లింగ్స్ కూడా రాసిచ్చిన అనమాట. ఇంక అందులోనే మా హైడా ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ విత్ స్పెల్లింగ్తో సహా చెప్పిందనమాట. చాలా యాక్టివ్గా ఉంటుంది మా హైడ్రమ్మకు ఒకసారి చూపించినాం అనుకో, అస్సలు అంటే అస్సలు మర్చిపోదు. చిన్నప్పుడు మా పంతులు చెప్పిండని చెప్పినాగా ఏకసంతాగ్రహ అని, అలా అనమాట మా హైడ్రమ్మ. ఇక ఇప్పుడు 2:30-3 అట్లా అవుతుంది. పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి పెడదామని చెప్పేసి పల్లికాయ ఇంకా స్వీట్ కార్న్ ఉంటే ఇంకా నిన్న వచ్చిందనమాట స్వీట్ కార్న్ బండి. బాపమ్మ తీసుకుంది. 50కి 7-8 అట్లా ఇచ్చారు. చిన్నగానే ఉన్నాయి కాయలు. పల్లికాయ ఏమో పావు సేరంత డబ్బా ఉంది. 2 డబ్బాలు అంటే 3 డబ్బాలు లెక్క తీసుకుంది బాపమ్మ. కరెక్టే వచ్చాయా, రూపీస్ అవి 50 రూపీస్ అవి 2 అయితే తీసుకుంది. ఇంకా ఈరోజు అయితే ఉడకబెట్టి పల్లికాయ ఇంకా స్వీట్ కార్న్ ఉడకబెట్టి పిల్లలకైతే ఇస్తున్నా. పల్లికాయ పిల్లలకు చాలా మంచిది కదా, అట్లనే స్వీట్ కార్న్ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. ఉడకబెట్టి అయితే ఇచ్చిన. నేను అలా వర్షం తగ్గిందని చెప్పేసి బయట మెట్ల మీద కూర్చొని చల్లని వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ స్వీట్ కార్న్ ఇంకా పల్లికాయ అయితే తినుకుంటూ కూర్చున్నాము. ఇక నెక్స్ట్ అయితే మా బావ బ్లూ కలర్ కవర్లో ఏమో తెచ్చిండని చెప్పినా కదా, ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తా చూడుర్రి. ఫిష్ అనమాట. చాలా రోజుల నుంచి మా హైడ్రమ్ అడుగుతుంది. ఇవాళ కుదిరింది. అయితే మా బావకైతే ఇవాళ కుదిరి తీసుకొచ్చిండు. 2 డేస్ నుంచి ఇంటి దగ్గరనే ఉన్నాను చెప్పినా కానీ నిన్న తెస్తాడేమో అనుకున్నా, నిన్న కుదరలేదు. ఈరోజు వెనస్డే అనమాట. వెనస్డే రోజు తెచ్చిండు మా బావ. ఇంకా దానికైతే ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట. మా బాపమ్మ ఇంకా నేను కలిసి అన్నీ రెడీ చేసి పెడితే మా బావ వచ్చి వండుతా అన్నాడు. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో వండిందనమాట మా బావ. అప్పుడు నాకు వండడం సరిగా రాకుండే, ఇప్పుడు మళ్ళీ వండుతుండు. ఫిష్ కర్రీ అయితే ఎట్లా చేస్తారో అంత పర్ఫెక్ట్గా నాకు తెలియదు. మా బావ అయితే బాగా చేస్తాడు. హోటల్ స్టైల్లో, డాబా స్టైల్లో మస్తు చేస్తాడు అనమాట. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టమంటే అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టిన. వీడియో చూడరు, మీకు అర్థమవుతుంది ఎట్లా చేయాలని చెప్పేసి.
పిల్లల కోసం అయితే కొన్ని ఫ్రై చేస్తే పిల్లలు బాగా తింటారని చెప్పేసి కొన్ని అయితే ఫ్రై ముక్కలు తీసి పక్కకు పెట్టినాం. కర్రీకి కూడా కొన్ని ముక్కలు తీసి పక్కకు పెట్టాం. తలకాయ, తోక అట్లాంటివి కర్రీ పులుసు లాగా పెడతాం. మిగతావి మిడిల్ ఫిష్ వచ్చేసి ఫ్రైకి చేద్దామని చెప్పేసి పక్కకు తీసినాము. అన్న అయితే ప్రిపేర్ చేసి పెట్టిన. ఇక బావ వచ్చిండు, రంగంలోకి దిగిందనమాట. కిచెన్లోకి వచ్చిండు అనుకో ఇక తగ్గేదే లేదన్నట్టు మస్తు వండుతుంది అనమాట బావ. చూడుర్రి ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై ఎట్లా చేస్తాడో మా బావ, వీడియోని చూడుర్రి. నాకు తెలిసిన ఒక స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటా, మీరు ఆ వీడియోని చూసుకుంటా నేను చెప్తున్న స్టోరీ అయితే వినుకుంటూ ఫిష్ కర్రీ ఎట్లా చేయాలో నేర్చుకోండి. అనగా ఒక రాజ్యం ఉండేదన్నమాట. ఆ రాజ్యంలో రాజు ఉంటాడు కదా, అతనైతే రాజ్య పర్యటన కోసం ఆ రాజ్యం మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ రాజుగారి చెప్పు అయితే మధ్యలో తెగిపోయిందనమాట. రాజుగారి మంత్రి ఉంటాడుగా, మంత్రి అయితే ఆ చెప్పులు తీసుకొచ్చి పక్కన ఒక ఇంట్లో అయితే రాజుగారి చెప్పులు అయితే తెగిపోయినాయి, మీరు చూసుకోండి, మేము మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఈ చెప్పులను అయితే తీసుకెళ్తాము అని చెప్పేసి ఆవిడకు చెప్పగానే ఇంకా ఆమె అయితే అమ్మో రాజుగారి వజ్రాల చెప్పులు అని చెప్పేసి తన కొత్త చీరతో ఆ చెప్పులను అన్ని తుడిచి అదే చీరలో ఆ చెప్పులను అయితే మర్చబెట్టి బీరువాలో భద్రంగా దాపెట్టిందనమాట. రాజుగారి పర్యటన మొత్తం కంప్లీట్ అయ్యి తిరిగి వచ్చే సమయానికి ఏమైందో తెలియదు కానీ రాజు అయితే చనిపోయాడు. ఇక అప్పుడు తన మంత్రులు ఇంకా సైనికులు అందరు కలిసి రాజుగారి శవంని తీసుకొస్తుంటే మధ్యలో చాలా గాలి, వర్షం సడన్గా వచ్చినాయి అనమాట. ఎవరికైతే చెప్పులు అప్పగించారో వాళ్ళ ఇంటి ముందరికి రాగానే ఇంకెక్కువ వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇక అప్పుడు మంత్రి ఇంకా సైనికులు వచ్చి చెప్పులను మీ ఇంట్లోనే దాపెట్టాం కదా, రాజుగారి శివంని కూడా కొద్దిసేపు మీ ఇంట్లో ఉంచుకోండి, తర్వాత వర్షం తగ్గాక తీసుకెళ్తామని అంటే వాళ్ళ మీదనే డోర్ వేసేసి శవంని ఎట్లా పెట్టుకుంటామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయిందనమాట. రాజుగారి వజ్రాల చెప్పులకు ఉన్నంత విలువ మనుషులకు లేదు కానీ ఉన్న రోజులు గొడవలు కొట్లాటలే కదా. ఏమంటారు? ఈ స్టోరీ నచ్చితే ఏమైనా కామెంట్ చేయండి. ఇది నిజమే కదా. ఇంతే అండి ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మా బావ అయితే ఫిష్ పులుసు అయితే పెట్టిందనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక ఒక దిక్కు పులుసు అయిపోగానే నెక్స్ట్ ఫిష్ ఫ్రై కూడా చేసిందనమాట. పిల్లల కోసం చేసిండని చెప్పినా కదా. ఇంకా పులుసు అయితే నేను నైట్ తిన్నా కానీ ఫ్రై అయితే ఆఫ్టర్నూనే తిన్నామన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందరికి ఒక్కొక్క పీస్ వచ్చేలాగా మా బావ అయితే 8 పీసెస్ అట్లా ఫిష్ ఫ్రై చేసిండు అనమాట. నాకు, మా బావకు, మా పిల్లలు ఇద్దరికి ఒక్కొక్కటి, మా బాపమ్మకు అండ్ మా అత్తమ్మ మా మామయ్యకు ఒక్కొక్క పీస్ వచ్చేటట్టు ఫ్రై చేసిండు. మిగతా అదంతా పులుసు పెట్టేసిండు అనమాట. పులుసులో ఉన్న ఫిష్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎవరికి పులుసులో ఉన్న ఫిష్ అంటే ఇష్టం, ఇంకా ఫ్రై చేసిన ఫిష్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పినా కదా మా బావ చాలా తక్కువ టైమే ఇంట్లో ఉంటాడు. ఉన్నంతసేపు అయినా సరే మా పిల్లలు మొత్తం మా బావతోనే టైం స్పెండ్ చేస్తారనమాట. చాలా మిస్ అవుతారు మా బావని మా పిల్లలు అయితే. ఇక ఫిష్ మొత్తం అయిపోగానే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్న. ఫిష్ చేసిన తర్వాత కిచెన్ డిపార్ట్మెంట్ ఎట్టుంటుందో మీకు చెప్పాల్సిన లేదనుకుంటాను. అయితే నాన్ వెజ్ వండినా కదా, ఇంట్లో నేను వాడే కొన్ని ఐటమ్స్ రాగి బిందెలు అట్లాంటివి అయితే అన్నీ క్లీన్ చేసుకున్నా. రేపు థర్స్డే కదా, రాగి బిందెలో నీళ్ళు తాగడం హెల్త్కి అయితే చాలా మంచిది కదా. వస్తువులు ఎట్లా క్లీన్ చేయాలని చెప్పేసి ఒక వీడియో చేసినా, ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా యూస్ అవుతుంది. వచ్చేసి 5:30 అట్లా అవుతుంది. వెదర్ కూల్గా ఉందని చెప్పేసి బాపమ్మ అయితే టీ పెట్టుకుంది. రెగ్యులర్గా అయితే మిల్కే తాగుతుంది. ఇక టీ తాగిన తర్వాత మా పిల్లలు మా బాపమ్మ అయితే అలా టైం స్పెండ్ చేశారు. డైలీ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.